ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పాడి రైతులకు ఎప్పుడూ మంచి చేయడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాలి ఆంజనేయులు. పాడి రైతుల కోసం పశుగ్రాసం నర్సరీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. నర్సరీల ఏర్పాటుకు గ్రామ ఉపాధి హామీ పథకం కింద 50,000 ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. గత ప్రభుత్వం అమూల్ వంటి వాటిని తీసుకువచ్చి రైతులను తీవ్రంగా దెబ్బకొట్టిందన్నారు. కూటమి ప్రభుత్వంలో కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో పాడి పరిశ్రమ తిరిగి నిలబడిందని చలసాని ఆంజనేయులు అన్నారు. గ్రామ స్థాయిలో పాడి రైతులకి ఏదైతే అవసరం ఉందో ఆ ప్రభుత్వం కూడా క్షేత్రస్థాయిలో పాడి రైతులకు అనుగుణమైనటువంటి అవసరాలను గుర్తించి ఇవాళ ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేసినందుకు ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. ఇవాళ ప్రతి నియోజకవర్గంలో వెటర్నరీ హాస్టల్ ఏదైతే మునగచెర్ల గ్రామంలో మేము గతంలో 2014-15 సంవత్సరంలో గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏదైతే ఏర్పాటు చేశారో దాని ఆలోచన ప్రకారం మేము మునగచెర్ల గ్రామంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారి ఆలోచనల మేరకు మునగచెర్ల గ్రామంలో మేము ఏర్పాటు చేయడం జరిగింది. తదనుగుణంగానే ఇవాళ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక వెటర్నరీ హాస్టల్ ఏర్పాటు చేయటం కానీ, అదే కాకుండా పశువులకి ఇవాళ సన్నకారు చిన్నకారు రైతాంగం అంతా కూడా సొంత పొలాలు లేక సొంత స్థలాలు లేక వాళ్ళందరికీ కూడా కమ్యూనిటీ హాస్టల్ 10 లక్షల రూపాయలు చెల్లించి 10 లక్షల రూపాయలు పెట్టి కమ్యూనిటీ హాస్టల్ నిర్మాణం చేయటం కానీ, అదే కాకుండా ప్రతి గ్రామంలో కూడా పాడి రైతులకి పచ్చగడ్డి కావలసినటువంటి పచ్చగడ్డి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి MGNREGSలో ఎకరానికి 28,000 నుంచి 30,000 రూపాయలు కౌలు వాళ్ళకి కావలసినటువంటి ఖర్చులన్నిటి కూడా సాగు నిమిత్తం 30,000 రూపాయలని ఇవ్వటం కానీ, అదే కాకుండా నర్సరీ ఏర్పాట్లకు కూడా గడ్డి పెంచుకోవడానికి కావలసిన నర్సరీ ఏర్పాట్లకు కూడా 50,000 రూపాయలకి ఇవ్వడానికి NRGS ద్వారా ప్రభుత్వం సిద్ధమవటం, తద్వారా గ్రామాల్లో సన్నకారు చిన్నకారు రైతులందరూ కూడా సెంటు 600-700 చేసి బయట కొనుక్కునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ అందరూ కూడా ఇవాళ కమ్యూనిటీ ఇవాళ 10 మంది కలిపి NRGS ఏదైతే ప్రభుత్వం మహిళలను పారిశ్రామికవేత్తలు చేస్తారు అనేదానికి ఇది ఒక ఆదర్శం. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.